సాగునీరు అందక పంటలు ఎండిపోయి అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతులకు ధైర్యాన్ని ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాలోని పలు మండలాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. కాసేపట్లో కేసీఆర్ రైతుల వద్దకు వెళ్లనున్నారు. అన్నదాతకు తాము అండగా ఉంటామన్న భరోసా కల్పించనున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు 10:30కు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు కేసీఆర్. 11:30 సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అర్వపల్లి మండలాల్లో పర్యటిస్తారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు సూర్యాపేట రూరల్ మండలం నుంచి బయలుదేరి సూర్యాపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోనే లంచ్ చేయనున్నారు. 3 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 నుంచి నల్గొండ జిల్లాకు బయలుదేరతారు కేసీఆర్. సాయంత్రం 4:30కు నిడమనూరు మండలానికి చేరుకొని ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. ఇక సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి ఎర్రవెల్లికి బయలుదేరనున్నారు. తమ హయాంలో పంటలకు నీళ్లిచ్చామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల మంత్రిగా పనిచేసి పాలకుర్తి ప్రాంతం లోపల ఎమ్మెల్యేగా ఉండి పాలకుర్తిని పచ్చగా ఉంచినటువంటి ప్రాంతం ఈరోజు అదే ప్రాంతాన్ని మాజీ మంత్రిగా దయాకర్ రావు పరిశీలిస్తున్నారు. కేసీఆర్ పర్యటించేటువంటి ప్రాంతం ఆ పంట పొలాలను పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకు పచ్చగా ఉన్నటువంటి పంట పొలాలు ఈరోజు నెర్రెల వారి నేలంతా కూడా నోరు తెరిచినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అట్లాంటి రైతును అదేవిధంగా ఈ పంట పొలాన్ని పరిశీలించేందుకు కేసీఆర్ వచ్చేటువంటి ప్రాంతాన్ని పరిశీలిస్తున్నటువంటి దయాకర్ రావు గారు మనతో ఉన్నారు. దయాకర్ రావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంది సార్? దయాకర్ రావు గారు చెప్పండి. అంటే నిన్నటి వరకు మీరు మంత్రిగా ఉన్నారు, పాలకుర్తి ప్రాంతంని పచ్చగా నీళ్లు నట్టనడి ఎండాకాలంలో నీళ్లు తెచ్చి పంటలు పండించారు. ఈరోజు పంటలు చూస్తే నెర్రలు వారి నోర్లు తెలుస్తున్నాయి. ఏం సార్ ఇంతలోనే ఇంత మార్పు? మేము ఒక్కటే చెప్తున్నా, నిన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టి ఏదో ధర్మసాగర్లో నీళ్ళు నింపలేదు, గన్పూర్లో నీళ్ళు, ఆల్రెడీ నీళ్ళు నిండినాయి. ఎవరైనా కష్టపడి ముందుండి నీళ్లు కొన్ని బారించుకున్నారు, కొంత గన్పూర్లో బారించుకున్నారు, జనగాంలో కొంత బారించుకున్నారు. వీళ్ళకి అవగాహన లేక, ఒక ప్లానింగ్ లేక నీళ్లు రాలే. ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్. కరెంటు లేక ఇబ్బంది పడ్డారు. ఇలా వాగులలో నీళ్లుంటే బోర్లలో నీళ్లు ఉండు కదా, బాయిలలో నీళ్లు ఉండు కదా. పోయినసారి ఇంత ఎండాకాలంలో కూడా వాగులకు నీళ్లు వదిలిపెట్టించాం. అంటే ప్రభుత్వం ఆడనో కాళేశ్వరం చేపట్టిపోయింది అన్నారు. మరి ఇక్కడ దేవాదుల నీళ్లు ఫుల్గా ఉన్నాయి. మరి మీరు అన్ని పొరపాట్లు మీరు చేసి ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీటింగ్ పెట్టి కరెంటు ఫుల్గా ఇవ్వండి, నీళ్ళు వదిలిపెట్టండి, రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలి. ఇప్పుడు ఏం చేయాలి? రైతులు నీళ్ళు వస్తే ఏం చేయాలి? కరెంట్ ఇస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఇదే జ్ఞానం నీకు ఒక 2 నెలల ముందు చేసినా, నెల ముందు చేసినా రైతులు బాగుపడటంలే కదా. మీ అసమర్థతతోటి, మీ ఫెయిల్యూర్స్ తోటి నువ్వు ఏం చెప్పావు రైతులకు? 9వ తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే రోజే క్వింటాకు 500 ఇస్తా ఉన్నావు మద్దతు ధర, రుణమాఫీ చేస్తానన్నావు. ఏది 10,000 15,000 చేస్తా ఉన్నావు, ఉన్నది సార్ ఇంక ఇస్తలేవేతివి. దయచేసి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మేము రాజకీయం చేయదలుచుకోలే. ఈ పార్టీలో ఆ పార్టీలో గుంజేందుకు ప్రయత్నం చేస్తున్నావు. ఆ గుంజుడు కంటే నువ్వు చెప్పిన మాటలు రైతులకు చేయి, రైతులు నీకే ఓటేస్తారు. మేము ఇప్పుడు ప్రభుత్వంలో మేము అధికారం రావాలని మాకు ఆలోచన లేదు. మేము 5 ఏళ్ల వరకు మేము ఒప్పుకోబడతాం. మీ ప్రభుత్వంలో మీరు చెప్పిన రైతులను ఆదుకో. ఒక క్వింటాకు 500, నష్టపోయిన దానికి 25,000 ఎకరాన నువ్వు ఇస్తానన్న 2 లక్షల రుణమాఫీ చేయి, రైతులు హ్యాపీగా ఉంటారు. మేము కూడా రైతుల తరఫున మేము కూడా మీకు సపోర్ట్ చేసి ఏర్పాటు చేస్తాం. రైతులను ఆదుకో. అంటే కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడు వచ్చేటువంటి రైతులకు ఏ రకంగా ధైర్యం చెప్పబోతున్నారు ఈ ప్రాంతం లోపల? కేసీఆర్ గారు వచ్చి రాజకీయాలు చేసేందుకు కాదు, రైతులకు భరోసా ఇచ్చేందుకు. రైతులకు ధర్నా చేయకుండా నైనా రైతులకు కొద్దిగా 25,000 ఇవ్వని, రైతులకు అండదండలు ఉండేందుకు. వాళ్ళు తొందరపడి ఆత్మహత్యలు చేసుకుంటారు. కేసీఆర్ గారు
నిన్న ఓట్లు ఎండిపోయిన ఓట్లు అమ్మితే అనిపించినాయి 1900 కొన్నాను. కేసీఆర్ గారు వాళ్ళకి ధైర్యం చెప్పేందుకు ఇవాళ వస్తాడు. సార్ అంటే ఇదే రైతు ఈ పంట పొలంలో చూడొచ్చు 4 బోర్లు పడ్డాయి, 4 బోర్లు అక్కడ 9 బోర్లు, అంటే గ్రౌండ్ వాటర్ కూడా పూర్తి పోయింది. ఎట్లా మొత్తం పోయినాయండి. వాగులలో నీళ్లు వదిలిపెడితే బాయిలలో నీళ్లు ఉండు, బోర్లలో నీళ్లు ఉండు. అంతకుముందు ఈ కాలంలో మేము నీళ్లు వదిలిపెట్టినాం. సో ఇక్కడ దయాకర్రావు గారు పరామర్శించేటువంటి రైతు ఈ పొలానికి సంబంధించినటువంటి రైతుతో మాట్లాడదు. మీకు ఎంత ఉంది, మీరు ఏమేసిండ్రు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎండిపోయిన దాన్ని తీసుకుపోయి అమ్మితే ఇక 1900 ధర ఇచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ కొట్టినామో అప్పుడు 2000 చిల్లర కొనేది. ఇప్పుడు గవర్నమెంట్ లేదా ఏం లేదా తీసుకుపోయి నిన్న అమ్మితే ఇక 1900 వచ్చినాయి. రేటు వస్తలేదు, ఎండిపోయింది అంతా. పోయినసారి వాగు 2 సార్లు బొరింది, మళ్ళీ కినాలి కూడా 3 సార్లు 4 సార్లు వచ్చింది, మంచిగా వచ్చింది. ఇప్పుడు కినాలు వస్తలేవు, నీళ్ళు వస్తలేవు, ఏం లేవు, పొలాలు మొత్తం ఎండిపోయినాయి. ఏముంది చూస్తే ఏం లేదు అన్నట్టున్నది. ఈ పొలం మీదేనా? ఎంత పెట్టుబడి పెట్టిరేది? ఈ పొలం మీదేనా? అంటే మీ బంధువులది కానీ మీది కానీ ఏంటిది? అంటే ఎంత పెట్టుబడి పెట్టిరు, ఏంది పని? పెట్టుబడి ఒక 30-40 వేలు పెట్టినాం. పెట్టుబడి పెట్టిన కూలు 6,000, ఎకరానే 6,000 కూలీలకు. అట్లా నష్టమైంది. బస్తాలు కూడా నష్టమైనాయి, అన్ని నష్టాలైనాయి. ఏం చేసిన తీరా దగ్గరికి వచ్చినాక ఎండిపోయింది. సో ఇదే పొలంలో నిన్నటి దాకా కాలువ ద్వారా నీళ్లు పాల్చుకున్నటువంటి ఈ ప్రాంత రైతులు కావచ్చు, మీరు కావచ్చు, 4 బోర్ పొక్కలు పడ్డాయి. అంటే ఎందుకు, అంటే బోర్లు వేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? కాలువ రాలేదు కాబట్టి నీళ్ళు ఉన్నాయి కదా, పొలం దగ్గరికి వచ్చింది కానీ ఎండబెట్టినాం. ఇప్పుడు వస్తలేవు కాబట్టి బోర్ వేస్తే పడతాయి అంటే 4 వేసినా కానీ పడలేదు. పడకపోతే అట్లా కూడా పోయింది, మళ్ళీ కినాలు కూడా రాలేదు, పొలం ఎండిపోయింది. అట్లా అయిపోయింది. సో ఇది ఇట్లాంటి రైతులు ఆవేదన చెందుతున్నారు. నిన్నటి వరకు కాలువకి అడ్డంగా ఒక మండువ మర్రేస్తే పొలంలోకి నీళ్ళు వచ్చేటువంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు పంటలు ఎండిపోయి నోరు దేరాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎండిపోయినటువంటి పంటను అమ్ముకుంటే కూడా కనీసం విత్తనాల ఖర్చు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి మాజీ మంత్రి దయాకర్రావు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, పాలకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితిని కేసీఆర్కి కళ్ళకు కట్టే ప్రయత్నం చేసేందుకు దయాకర్రావు గారు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది కేసీఆర్ పర్యటనకు సంబంధించి దేవరపల్లి మండలంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.